హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి చరణ్. మీకోసం ఒక ఫిలిం అప్డేట్. రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరా సామి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంట్లోకెళ్ళి ఆగమైన వాళ్ళని వెతికి తీసుకురావడం నీ పని అంటగా. తిరగబడరా సామి మూవీలో యాక్షన్స్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కొత్తగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా జనాలకు నచ్చుతుందని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజ్ తరుణ్ గారు చెప్పుకొచ్చారు. తిరగబడ్డ స్వామి గురించి చెప్పాలంటే హానెస్ట్గా చెప్తున్నా, ఈ సినిమా అందరం ప్రాణం పెట్టి చేసాం. యంగ్ అండ్ ప్రామిసింగ్ రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్టైన్మెంట్ మూవీ తిరగబడ్రా సామి. మాల్వి మల్హోత్రా కథానాయకిగా తెరకెక్కుతుంది. సురక్ష ఎంటర్టైన్ మీడియాపై మల్కాపురం శివకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. తులసమ్మత్త అయితే కుత్కెళ్ళనే విసుకుతుంది. అదే ఈ తల వైపు మండిందనుకో. మేకర్స్ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ హైలైట్ గా నిలిచాయి. రాజ్ తరుణ్ యాక్షన్ మునుపెన్నడూ కనిపించని విధంగా హైలైట్ గా ఉంది. తన పర్ఫార్మెన్స్ ఎనర్జెటిక్ గా ఉంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా క్యారెక్టర్ ఎక్సలెంట్ గా ఉంది. నేను ఇంతే బాసు, ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తా. మన్నారా చోప్రా, మకర్దేశ్ పాండ్యా క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. డైరెక్టర్ రవికుమార్ యాక్షన్స్, ఎమోషన్స్ ని ఎక్స్ట్రాడినరీగా బ్లెండ్ చేశారు. ఆయన టేకింగ్ అనేది చాలా బ్రిలియంట్ గా ఉంది. రాజ్ తరుణ్ ని యాక్షన్ ప్యాకెడ్ రోల్ లో చాలా కొత్తగా చూపించారు. కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ లెవెల్లో ఉన్నాయి. హై యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో అదరగొట్టిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజ్ తరుణ్ గారు మాట్లాడుతూ, ఈ సినిమాకి అందరం ప్రాణం పెట్టి పనిచేశామంటూ మా అందరికంటే చాలా కష్టపడింది డిఓపి జవహర్ రెడ్డి అన్నారు. అయితే ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత హైలైట్ గా వచ్చేదే కాదంటున్నారు. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసిన శివ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో నన్ను తీసుకున్న శివ గారికి థ్యాంక్స్ అన్నారు. జేపీ గారు గ్రేట్ మ్యూజిక్ నైతే ఇచ్చారు. మాల్వి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అని కూడా చెప్పారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ రవికుమార్ చౌదరితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నారు. అయితే ఆయన నాపై ఒక్కసారి కూడా కోపాలు లేదు. ఇంత యాక్షన్ పార్ట్ ని చేయడం అయితే నాకు కొత్త. డైరెక్టర్ గారి ఎంకరేజ్మెంట్ తో ఈజీగా చేసేసాను. ఇందులో ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ కొండారెడ్డి గారిని తలుచుకుంటే చాలు కింద తడిసిపోతుంది. నువ్వేమో హీరోలు విలన్ల డైలాగులు, దానికి వెళ్ళి సపోర్ట్. తిరగబడ్రా స్వామి త్వరలోనే థియేటర్లోకి వస్తుంది. దయచేసి అందరూ థియేటర్లోనే చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దన్నారు రాజ్ తరుణ్. సో మా సినిమాని దయచేసి థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. డైరెక్టర్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ, నా బంగారు కొండ కాబోయే మాస్ హీరో ఈ సినిమా తర్వాత చాలా ఎమోషనల్ గా ఉంది. 2004 ఇదే రోజున యజ్ఞ మూవీ రిలీజ్ అయి నా జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు. అదే రోజున ఈ ట్రైలర్ రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. రాజ్ తరుణ్ కాబోయే మాస్ హీరో. అయితే ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ మాస్ హీరోగా నిలబడతారు. డిఓపి జవహర్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ అయితే ఇచ్చారు. జేబీ అద్భుతమైన మ్యూజిక్ నిచ్చారు. శివకుమార్ గారు సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. అయితే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సినిమా తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది అన్నారు రవికుమార్ చౌదరి.